హాయ్ అండి. ఈరోజు వీడియోలో పాలకోవ చేశాను. లాస్ట్ మంత్ ఫిబ్రవరి మంత్ కదా, 28 డేసే కదా, 2 డేస్కి మనం డబ్బు ఇవ్వక్కర్లేదు. అయితే నేను డబ్బులు ఇచ్చేసి పాలు తీసుకున్నాను. మేము రోజు హాఫ్ లీటర్ తీసుకుంటాము. అంటే 2 డేస్కి 1 లీటర్ పాలు ఇచ్చారు. వీటిని ఏం చేయాలని మా పిల్లలు మేము అనుకున్నాం. ఐస్ క్రీమ్ అని ఒకరు, పాయసం అని ఒకరు, నేను పాలకోవ అని లాస్ట్కి పాలకోవ చేశాను. ఒక దలసరి గిన్నెను కడిగి తీసుకోండి, దీనివల్ల మాడిపోకుండా వస్తుంది. తర్వాత 1 లీటర్ పాలు పోసుకుని హై ఫ్లేమ్లో పాలు మరిగినాక హై ఫ్లేమ్లోనే కలుపుతూనే ఉండాలి. కొంచెం చిక్కబడుతుంది. దగ్గరగా అయినా ఒక చిన్న గ్లాస్ పంచదార వేసి కలుపుతూ ఉంటే రౌండ్ బాల్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నె తీసుకుని దానికి నెయ్యి రాసుకుని ముందుగా రెడీ చేసుకున్న పాలకం మిశ్రమాన్ని ఇందులో వేసుకుని, ఇది రవ్వగా ఉంటుంది కాబట్టి స్మూత్గా రావడానికి ఇలా ఏదైనా గిన్నెకి కొంచెం నెయ్యి రాసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే స్మూత్గా అవుతుంది. తర్వాత వీటిని చిన్న చిన్న బాల్లో తీసుకుని నెయ్యి రాసుకున్న గిన్నెలో పెడితే అంటుకుపోకుండా బాగా ఆరుతుంది. తర్వాత 2 ఫింగర్స్తో ప్రెస్ చేయడమే. ఇవి చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.